అనమాట. ఇది ఎవరైనా తినొచ్చు, వెయిట్ లాస్ కైనా సరే వెయిట్ గెయిన్ ఈజీగా. చూస్తున్నారు కదా, ఇది నా రహస్యం చూపిస్తున్నా మీకు. బాడీకి ప్రోటీన్ కావాల్సిందే, ప్రోటీన్ ఉంటేనే ఇలా తయారవుద్ది. ప్రోటీన్ అంటే మీరు ఇది ఓపెన్ అయిపోయి ఇందులో నుంచి ఎయిర్ రావడానికి, ఇది కూడా ఓపెన్ అవ్వకపోతే మాత్రం 100% బరస్ట్ అయిపోద్ది అనమాట ఇది. అందుకోసం మనం ఎప్పుడు ఇది చెక్ చేసుకోవాల్సింది, 100% చెక్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. ఫ్రెండ్స్, ఈరోజు మన 30 days ఛాలెంజ్లో డే 7 అనమాట. అయితే ఈరోజు నా బ్లాగ్ చూసి మీకు కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ప్రతిసారి నడుచుకుంటూ మాట్లాడుతున్నారు కదా జిమ్కి వెళ్ళేటట్టు, ఈరోజు రూమ్లో నుంచి మాట్లాడుతున్నానని. అయితే ఆల్రెడీ నేను డే 6లో చెప్పాను కదా మీకు, కంటిన్యూగా జిమ్ చేస్తున్నాను 6 days నుంచి, బాడీకి రెస్ట్ ఇవ్వకుండా. అయితే ఈరోజు 7th డేనే రెస్ట్ తీసుకున్నాను అనమాట. వీక్లీ 1 time పక్కా 100% రెస్ట్ తీసుకోవాల్సింది, అప్పుడే మనం మజిల్ రీకవర్ అవుతుంది అనమాట. అయితే ఈరోజు 7th డేనా నేను కొద్దిగా రెస్ట్ తీసుకున్నా. అయినా సరే ఈరోజు నేను బ్లాగ్ వదలలేదు, డే 7 అని పెట్టా. ఈరోజు ఏంటంటే ప్రత్యేకం, ఫుడ్తో వర్కౌట్ అనమాట. ఫుడ్తో వర్కౌట్ ఏంటని అనుకుంటున్నారా? అయితే నేను ఈరోజు ఒక రెసిపీ చేస్తున్నాను అనమాట. ప్రత్యేకంగా ప్రోటీన్ కావాలి అని చెప్తారు కదా బాడీ బిల్డింగ్ చేస్తే, ఆ ప్రోటీన్ ఎలా వస్తుంది ఏంటి అనేది నేను ఇంట్లోనే తయారు చేసి చూపిస్తానంట. ఓకేనా? అంటే ఇంట్లోనే తయారు చేసి చూపిస్తానంటే ఇంగ్రీడియంట్స్ నేను తయారు చేసింది కాదు, బయట కొన్నదే. కాకపోతే మీకు అలా చెప్తున్నాను అనమాట, ఇంట్లో తయారు చేసి చూపిస్తాను. అయితే ఈరోజు మనది రెసిపీ ఏమొచ్చి చికెన్ ప్లస్ సోయా చంక్స్ అనమాట, 2 మిక్స్ చేసి విత్ రైస్తో. అది మీకు చూపిస్తాను పదండి. మీకు ఇంగ్రీడియంట్స్ కూడా చూపిస్తా, నా కిచెన్ రూమ్ ఎలా ఉంది అది కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు చాలా చిన్న కిచెన్ రూమ్ అనమాట అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది నా కిచెన్ రూమ్ అనమాట. ఇదిగోండి ఇంగ్రీడియంట్స్ కావాల్సింది: రైస్, చికెన్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా, చూపించాలి కదా వీడియోలు అన్ని, లేకపోతే వీడియోలు అంతా పెద్దది అయిపోద్దని. ఆనియన్స్, టమాటా అండ్ సోయా చంక్స్ వాటర్లో సాక్ చేసి పెట్టానమాట, కొద్దిగా మెత్తపడతాయని. మనకు కావాల్సింది 1.5 glass రైస్ తీసుకున్నా, 300 grams చికెన్ అండ్ 2 onions, 1.5 tomato అండ్ 50 grams సోయా చంక్స్ అనమాట. ఇవన్నీ తీసుకున్నా. దీంతో ఇప్పుడు మీకు రెసిపీ తయారు చేసి చూపిస్తా. హై ప్రోటీన్ రెసిపీ అనమాట. అది తింటే చాలు, దగ్గర మీకు 120 to 130 grams ప్రోటీన్ వస్తుంది అనమాట, బాడీకి కావాల్సిన ప్రోటీన్. అప్పుడు ఈజీగా. చూస్తున్నారు కదా, ఇది నా రహస్యం చూపిస్తున్నా మీకు. బాడీకి ప్రోటీన్ కావాల్సిందే, ప్రోటీన్ ఉంటేనే ఇలా తయారవుద్ది. ప్రోటీన్ అంటే మీరు ఏదేది అనుకుంటారు, ప్రోటీన్ పౌడర్లు ఇది అది తింటేనే వస్తుంది అని. దాని గురించి కూడా చెప్తా. ప్రోటీన్ పౌడర్ ఏంటి, అది ఎందుకు తీసుకోవాలి, అది తీసుకుంటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా లేకపోతే సైడ్ ఎఫెక్ట్ ఉండదా అని దాని గురించి కూడా వివరిస్తా. అయితే పదండి మన రెసిపీలోకి, లైట్ చేయకుండా. అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది, ఆల్రెడీ పెట్టేసా నేను. మనది స్టవ్ ఆన్లో ఉంది, కుక్కర్ పెట్టేసా, ఆనియన్స్ కూడా వేసా. ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అవుతుంది, కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు దీన్ని ఫ్రై చేద్దాం. దీని తర్వాత లైట్గా టమాటో కట్ చేసి పెట్టాం కదా 1.5 piece, అది కూడా వేసుకుందాం. ఆయిల్ తక్కువ వేసానమాట, జస్ట్ 1 spoon వేసాను. మనం చాలా దూరంగా ఉండాలి దీనికి, అందుకే దాన్ని దూరంగా సెపరేట్గా పెట్టా ఆయిల్కి. మిగతావన్నీ దగ్గర ఉంటాయి కానీ దాన్ని అయితే మాత్రం చాలా దూరంగా పెడతాను నేను. ఇప్పుడు చాలా తక్కువ అంటే చాలా తక్కువ యూస్ చేస్తాను. ఈ ఒక్క బాటిల్ ఆయిల్ నాకు 1.5 month వస్తుంది. అంతే, మీరు ఆలోచించుకోండి. డైలీ వండుతా మళ్ళీ నేను ఇది. నేను చూపించింది ప్రత్యేకంగా ఉంటుంది, మీకు ఆల్రెడీ యూట్యూబ్లో చూస్తుంటారు కదా. మనం ఏదైనా ఫుడ్కి సంబంధించింది యూట్యూబ్లో వస్తూ ఉంటాయి, ఎలా వండాలి ఏంటి అని. ఆ టైప్ అనమాట ఇది కూడా ఇంచుమించు చెప్పడానికి. కాకపోతే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది, బాడీ బిల్డింగ్ సంబంధించింది కాబట్టి అన్నీ తక్కువ ఉంటాయి. కారం, సాల్ట్, ఆయిల్ అన్నీ తక్కువ వేసి వండుతాం అనమాట. మెయిన్ మనకి ఈ రెండే. దీంతోనే మనకి 125 grams ప్రోటీన్ వస్తుంది బాడీకి. 125 grams to 30 grams ప్రోటీన్ ఇవ్వడానికి చాలా టైం తీసుకుంటాం అనమాట. మనం పెద్దవాళ్ళు చెప్పింది, నాకు ఐడియా లేదు. ఆనియన్ మనం ఫ్రై చేసేటప్పుడు లైట్గా దాని మీద సాల్ట్ వేస్తే ఆనియన్ తొందరగా ఫ్రై అవుతుంది అన్నమాట. అందుకే కొద్దిగా వేసే, తొందరగా ఫ్రై అవుతే మనకి వీడియో లెంత్ కూడా తగ్గితే మీరు కూడా చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటుందని తొందరగా ఫ్రై చేస్తున్నాను అది ఆనియన్స్ని. అయితే ఫ్రెండ్స్ 70% మనకి ఆనియన్స్ ఫ్రై అయినట్టే. టమాటో కూడా యాడ్ చేసేద్దాం అందులో. టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా కొద్దిగా మిక్స్ చేసేద్దాం, కలిపేద్దాం.
చూస్తున్నారుగా ఆనియన్స్ని టమాటో దగ్గర మనకి 70% ఇది అయిపోయింది, ఫ్రై అయిపోయింది. అందులో ఇప్పుడు నేను చికెన్ 300 గ్రామ్స్ 30 గ్రామ్స్ అంటాను, 300 గ్రామ్స్ చికెన్ అనమాట. దగ్గర ఇందులోనే మనకి 95 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. బ్రెస్ట్ పార్ట్ బోన్లెస్ అనమాట. అది యాడ్ చేసేయడం, అందులో యాడ్ చేసి మిక్స్ చేద్దాం. ఇది కూడా ఆనియన్స్ అండ్ టమాటోతో పాటు కనుక చికెన్ కూడా కొద్దిగా మనకి కుక్ అవ్వాలి, ఉడకాలన్నమాట. ఒక చికెన్ మనకి 30 to 45% మనం 50% దాకా సగం ఉడికిపోతే అందులో మనం ఇది సోయా చంక్స్ ఉన్నాయి కదా, వాటర్లో నానబెట్టి బదులు మన భాషలో చెప్పుకోవాలంటే మన లాంగ్వేజ్లో దీన్ని మిల్మిక్కర్ అని చెప్తారు. జనరల్గా దీన్ని సోయా చంక్స్ అని చెప్తారు అనమాట. అది కూడా యాడ్ చేసేద్దాం ఇందులోకి. ఓకే ఫ్రెండ్స్, సోయా చంక్స్ కూడా యాడ్ చేసేద్దాం ఇందులో. ఇప్పుడు ఓవరాల్గా మనకి ఇది 125 గ్రామ్స్ ప్రోటీన్ అయ్యిందనమాట. రైస్ లేకుండా ఇలా చూస్తుంటే తినాలనిపించేస్తుంది నాకు, వితౌట్ రైసే. కాకపోతే రైస్ కూడా యాడ్ చేయాలి కదా, మరి బాడీకి కార్బ్స్ కూడా కావాలా, కార్బోహైడ్రేట్స్. అందుకోసం ఇలా కూడా ఒకసారి మీకు తయారు చేసి తినిపించి చూపిస్తా, వితౌట్ మసాలా కారం లేకుండా, ఓన్లీ ఇలాగే బాయిల్డ్. చాలా కష్టం ఫ్రెండ్స్ తినాలంటే బాడీ బిల్డింగ్లో. ఇవన్నీ చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ తినేటప్పుడు దిగదన్నమాట, లోనికి తినలేము మనం. ఇప్పుడు ఇందులో మనకి కావాల్సింది లైట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం. పసుపు, కారం, లైట్గా చికెన్ మసాలా ఇవన్నీ యాడ్ చేద్దాం. ఎక్కువగా కాకుండా నార్మల్గా మనం ఇంట్లో వండుకుంటాం కదా కర్రీస్, అలా కాకుండా అందులో 50% యాడ్ చేద్దాం అనమాట. తక్కువగా జస్ట్ కలర్ రావడానికి. చలండి ఫ్రెండ్స్, అయితే అన్నీ వేస్తున్నా, ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాను అనమాట. లైట్గా ధనియా పౌడర్ అండ్ చికెన్ మసాలా, లైట్గా సాల్ట్, అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు చూడండి కలర్ మారింది. జనరల్గా మన ఇంట్లో వండుతారు కదా మా మమ్మీ వాళ్ళు అందరూ, ఆ విధంగా చేంజ్ అయిపోయింది చూడండి. ఇప్పుడు ఇది మొత్తం ఓవరాల్గా కొద్దిగా వాటర్ వేసి వదిలేద్దాం దీన్ని. ఇప్పుడు దీన్ని కొద్దిగా వాటర్ వేసి వదిలేద్దాం అనమాట. వాటర్ వేసి వదిలేస్తే కొద్దిగా కుక్ అవుద్ది. దాని తర్వాత మళ్ళీ మనం రైస్కి తగ్గట్టు వాటర్ అనమాట. ఇప్పుడు నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నా, దానికి 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం. వాటర్ యాడ్ చేసి రైస్ యాడ్ చేసి పెట్టాడు ఏమోదా, అంతే. అంటాడా 3 విజిల్స్ అయితే చాలు, రెడీ అయిపోద్ది మనది హై ప్రోటీన్ రెసిపీ. దీనికి ఏం పేరు పెట్టాలో నాకు తెలియట్లేదు, మీరు చెప్పండి కామెంట్లో ఏ పేరు పెడితే బాగుంటుందో దీనికి. ఇది ఒకసారి ఓవరాల్గా చూపిస్తున్నా నా కిచెన్ రూమ్ చూడండి. ఇదిగోండి ఇదే చూస్తున్నారుగా, చాలా చిన్న కిచెన్ రూమ్ అనమాట. అవన్నీ పీనట్ బటర్, బోర్మిటా, అవన్నీ ఇంట్లో కావాల్సిన రేషన్స్ అవన్నీ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంచుమించు దగ్గరగా అయిపోయినట్టే, కుక్ అయిపోయింది మనకి. చికెన్ అండ్ సోయాబీన్ మనకి కంప్లీట్గా కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేసేద్దాం అనమాట. 3 గ్లాసెస్ వాటర్. ఇది కౌంటింగ్ అనమాట. నాకు 1.5 గ్లాస్ రైస్ తీస్తే మా దగ్గర ఉన్నాయి బాటిల్, ఇది ఎగ్జాక్ట్గా 3 గ్లాసెస్ వస్తుంది మాది బాటిల్ 1.5 గ్లాస్కి. ఇది కౌంటింగ్. ఎప్పుడు ఈ బాటిల్తో 1.5 గ్లాస్ రైస్ వేసానంటే దీంతో ఫుల్గా వేసేస్తాను అనమాట వాటర్. వాటర్ కొద్దిగా హాట్ అయ్యాక, వేడెక్కాక ఇందులో రైస్ వేసేయడమే. అయితే ఫ్రెండ్స్, మన చెప్పినట్టు వాటర్ కూడా బాగా ఇదైపోయింది, బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం రైస్ యాడ్ చేసేద్దాం అనమాట, లేట్ చేయకుండా. 1.5 గ్లాస్ రైస్ యాడ్ చేసి మిక్స్ చేసేద్దాం మొత్తం. రైస్ అండ్ చికెన్ అండ్ మన సోయా చంక్స్ మొత్తం కంప్లీట్గా మిక్స్ చేసి ఒకసారి లైట్గా టేస్ట్ చూసుకోండి. వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంటే లైట్గా యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ కాకుండా. అయితే ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టాల్సిందే. పెట్టుకునే ముందు మీకు ఒక సేఫ్టీ చెప్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు ఎప్పుడైనా సరే కుక్కర్లో వండేటప్పుడు విజిల్ తీసి ఒక్కసారి ఈ హోల్ ఉంది కదా, ఇందులో నుంచి మీరు ఒక్కసారి గాలి ఊదండి. ఇందులో నుంచి గాలి ఊదితే ఎయిర్ పాస్ అయింది అనుకోండి ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి, ఓకే, నో ప్రాబ్లం. ఎయిర్ పాస్ అవ్వలేదా, మీ దగ్గర ఏదైనా పిన్ ఉంటే, లేకపోతే మన దగ్గర ఏదైనా పుల్ల, చూడు అగరబత్తి కాల్చాక లాస్ట్లో మిగులుతుంది పుల్ల, ఇదిగోండి ఇక్కడ పెట్టాను నేను.
ఇదనమాట, అందుకే పెట్టి ఉంచాను నేను అది ఆ పుల్ల. ఇందులో పెడతాను అనమాట. ఎందుకంటే మనం రైస్ అది వండేటప్పుడు ఇందులో ఏదైనా ఉండిపోయింది అనుకోండి, ఎయిర్ పాస్ అవుతుంది అనమాట. ఎయిర్ పాస్ అవ్వకపోతే ఇది మనం పెట్టాక ఒకేసారి అందులో నుంచి ఆ విజిల్లో నుంచి ఎయిర్ రాకపోతే బరస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట మనకి కుక్కర్. అయితే సేఫ్టీకి సైడ్నే ఇస్తాడు. ఇది విజిల్ కొట్టకపోతే ఇది ఓపెన్ అయిపోయి ఇందులో నుంచి ఎయిర్ రావడానికి, ఇది కూడా ఓపెన్ అవ్వకపోతే మాత్రం 100% బరస్ట్ అయిపోద్ది అనమాట ఇది. అందుకోసం మనం ఎప్పుడు ఇది చెక్ చేసుకోవాల్సింది, 100% చెక్ చేసుకొని అప్పుడు మనం పెట్టేసుకోవాల్సింది. 3 విజిల్స్ వెయిట్ చేద్దాం. 3 విజిల్స్ అయ్యాక కలుద్దాం. విజిల్స్ గురించి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇదిగోండి పైన రూమ్ చూపిస్తుంది అప్పటిదాకా. కూలర్ అనమాట, మా అంకుల్ ఇచ్చారు. నేను మస్జిద్కి వెళ్తుంటాను నమాజ్ చదవడానికి, అక్కడ మా అంకుల్ ఉంటారు అనమాట, హబీబ్ అంకుల్ అని. ఆయన ఇచ్చారు కూలర్. ఆయన దగ్గర 3 కూలర్స్ ఉంటాయి. వేడిగా ఉంది అంకుల్, నిద్ర రావట్లేదు నైట్ అంటే నా దగ్గర కూలర్ ఉండి తీసుకుని వెళ్ళి యూజ్ చేసుకొని ఇచ్చారనమాట. చాలా మంచి ఆయన, సొంత కొడుకులా చూసుకుంటారు నాకు. ఇది మా రూమ్. బ్యాచులర్ రూమ్స్ అంటే మరి అలాగే ఉంటుంది. మరి మీరు చూసి ఆశ్చర్యపోకండి ఏంటి ఇలా ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ అన్నీ పడిస్తాయి. వైజాగ్ నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ నుంచి మన హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాం అనమాట. 4 years నుంచి ఉన్నాం. విజిల్స్ 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 గురించి వెయిటింగ్ ఎప్పుడు వస్తుందా అని. బాగానే పెట్టాము. అయితే ఫ్రెండ్స్ 3 విజిల్స్ కూడా అయిపోయాయి అనమాట. అయిపోయింది కదా అని మనం తీసేయకూడదు. ఓపెన్ చేసి ఒక 10 to 15 minutes గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ఇందులో ఎయిర్ ప్రెజర్ ఉంటుంది. ఇంకా ఆ ప్రెజర్ మొత్తం అయ్యాక అప్పుడు తీద్దాం. డైరెక్ట్గా చూపిస్తా రెసిపీ. అదే ఫ్రెండ్స్ 10 to 15 minutes కూడా వెయిట్ కూడా అయిపోయింది. ఇంకా ఇందులో ఎయిర్ ఉందో లేదో తెలుసుకోవాలంటే దీన్ని కొద్దిగా లిఫ్ట్ చేసి చూస్తే తెలిసిపోద్ది. ఇది తీసి ఓపెన్ చేద్దాం. ఇందులో ఏది ఉన్నా ఎయిర్ ఉన్నా సరే వెళ్ళిపోద్ది అనమాట. చూద్దాం. ఇదిగోండి, ఇది మన ఐ ప్రోటీన్ రెసిపీ అన్నమాట ఇది. ఇప్పుడు దీన్ని మనం చూద్దాం. చేసి స్పూన్ పెట్టి ఇంచుమించు బిర్యానీలానే ఉంటుంది సేమ్. అయితే మాత్రం ఏం తేడా ఉండదు. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, చాలా బిర్యానీకి దీనికి చాలా తేడా ఉంది. కానీ చూడడానికి ఈక్వల్ టు బిర్యానీలానే ఉంటుంది ప్రాసెస్ నేను చెప్పింది. కాకపోతే ఇందులో ఫ్యాట్ క్వాంటిటీ చాలా తక్కువ అనమాట. ఎవరైనా తినొచ్చు. బాడీ బిల్డింగ్ చేసిన పిచ్చంగా చాలా బాగుంటుంది వాళ్ళకి. హై ప్రోటీన్ రెసిపీ అనమాట ఇది. వెయిట్ చేయడం ఎందుకు ఫ్రెండ్స్, నేనైతే వెయిట్ చేయలేను. ఇప్పటికీ ఎక్కువ టైం పట్టింది ఈ వీడియో చేస్తూ చూపించడానికి. టైం కూడా చాలా అయింది. నేను తినేస్తే ఆకలిస్తుంది అనమాట. ఇంకా చూసారుగా ఫ్రెండ్స్, హై ప్రోటీన్ రెసిపీ చికెన్ ప్లస్ సోయా చంక్స్తో ఇలా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది ఎవరైనా తినవచ్చు. వెయిట్ లాస్కి అయినా సరే, వెయిట్ గెయిన్కి అయినా సరే. వెయిట్ గెయిన్కి అయితే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలా, వెయిట్ లాస్కి అయితే క్వాంటిటీ తక్కువ తీసుకోవాలన్నమాట. అంతే ఇందులో ఏమీ లేదు వేస్ట్ ఫ్యాట్ కానీ ఏదైనా సరే. ఇది జస్ట్ ఒక ట్రయల్ చూపించాను అనమాట. ఇలా తినొచ్చు చేసుకోండి. ఇంకా మీకు డైలీ వర్కౌట్ వీడియోస్ పెడుతున్నాను. డైట్ గురించి ఏం చెప్పట్లేదు అనమాట నేను. అయితే డైట్ వీడియో కూడా స్టార్ట్ అయినట్టే ఇంచుమించు. ఫస్ట్ వీడియో రిలీజ్ చేశాను మీకు. ఇంకా మంచి డైట్ వెయిట్ గెయిన్కి, వెయిట్ లాస్కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తినాలి, వెయిట్ గెయిన్కి అయితే, అదే వెయిట్ లాస్కి అయితే ఏం తినాలి బ్రేక్ఫాస్ట్, ప్రతి వీడియో మీకు పెడతాను అనమాట. మా బిగినర్స్, మా తెలుగు ఫ్రెండ్స్ కోసం, ఎవరైతే మన తెలంగాణ హైదరాబాద్లో అందరూ ఫ్రెండ్స్ కోసం చేస్తున్నాను. అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ వీడియో. నేను ఫుడ్తో ఎంజాయ్ చేస్తాను. మళ్ళీ కలుద్దాం వేరే వీడియోలో. అంతవరకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.